మన ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర. ఈ సమ్మక్క సారక్క జాతరకు 700 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఈ వీడియోలో నేను అసలు సమ్మక్క సారక్క ఎవరు, సమ్మక్క సారక్క జాతర ఎందుకు జరుపుకుంటామో చెప్తా వినండి. 13వ శతాబ్దంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా ఓరుగల్లు రాజుల పాలనలో అయితే ఉండేది. ఈ చుట్టుపక్కల అడవి ఉన్న వర్షాలు లేక కరువు కాటకాలతో ఉంటారు. అప్పుడు కోయవాళ్ళు అడవిలోకి వేటకైతే వెళ్తారు. అప్పుడు అక్కడ పుట్ట మీద ఒక చిన్న పాప అయితే కనిపిస్తుంది. ఆ పాపకి పులులు సింహాలు కాపలాగా అయితే ఉంటాయి. ఇది చూసిన వాళ్ళు ఆ పాప మా పాలిట దేవత అని అనుకుంటారు. ఆమెకి సమ్మక్క అని పేరు పెడతారు. సమ్మక్కని గారభంగా పెంచసాగారు. నిజంగానే సమ్మక్క దేవతలా అయితే ఉంటుంది. సమ్మక్క మందు ఇస్తే ఎలాంటి రోగమైనా వెంటనే తొలగిపోయేది. యుక్త వయసు వచ్చాక సమ్మక్కకి మేడారంలోనే పగిదిబ్బరాజు అనే రాజుకైతే ఇచ్చి పెళ్లి చేస్తారు. కొంతకాలం అయ్యాక వాళ్లకు జంపన్న, సారక్క, నాగులమ్మ అని ముగ్గురు పిల్లలు అయితే పుడతారు. అంతా మంచిగా అవుతున్న సమయంలో కరువు కాటకాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మరోపక్క ఓరుగల్లు రాజులు అయితే పన్ను కట్టమంటారు. కరువు వల్ల పన్నులు కట్టలేమని పగిదిబ్బరాజు చెప్తాడు. పన్నులు కట్టలేదని ఓరుగల్లు రాజులు అయితే యుద్ధాన్ని ప్రకటించారు. వేల మంది సైనికులతో మరియు గుర్రాలతో అయితే యుద్ధానికి వస్తారు. అప్పుడు ఒక టైంలో పగిదిబ్బరాజు అయితే మరణిస్తాడు. అది విన్న సమ్మక్క తన పిల్లలతో యుద్ధం చేస్తుంది. రాను రాను యుద్ధంలో పైచేయి అయితే అయింది. అప్పుడు ఓరుగల్లు సైనికులు చాటుగా బాణాలను అయితే దింపుతారు. 100కి పైగా దిగిన బాణాలు. మరోవైపు సమ్మక్క కొడుకైన జంపన్న సంపంగి వాగులో చివరి శ్వాస అయితే విడుస్తాడు. సమ్మక్క మాత్రం ఒంటి నిండా గాయాలతో నడుచుకుంటూ వెళ్లి చిలకల గుట్ట మీద కుంకుమబండిగా మారిపోయింది. అందుకే సమ్మక్క సారక్క జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ సమయంలో కుంకుమబండిగా మారిన సమ్మక్కని చిలకలగుట్ట నుండి మేడారానికి అయితే తీసుకొచ్చి జాతర అయితే జరుపుతారు. ఈ జాతరకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇంకా చాలా రాష్ట్రాల నుండి భక్తులు అయితే వస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళారా? వెళ్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.